జంట లక్కు. నమస్తే నమస్కార్ గుడ్ ఈవినింగ్. కళానికేతన్ లక్కు కిక్కు పవర్డ్ బై ఈస్టర్న్ మసాలా మీకు పలుకుతోంది స్వాగతం. మీ లక్ ఎలా ఉందో, మీ లక్ మీకు ఇచ్చే కిక్ ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు పార్టిసిపేట్ చేయాల్సిందే. మరి మీలాంటి పార్టిసిపెంట్సే ఈ రోజు తమ లక్ ను పరీక్షించుకోవడానికి, లక్ ఇచ్చే కిక్ ను ఎంజాయ్ చేయడానికి కళానికేతన్ లక్కు కిక్కు పవర్డ్ బై ఈస్టర్న్ మసాలాలో మా ముందుకు రాబోతున్నారు. 16 to 25 years మధ్యలో ఉన్న ఈ ఉత్సాహం నిండిన యువతని ఆహ్వానించేస్తున్నాను. మరి ఈ రోజు ఫస్ట్ పార్టిసిపెంట్ విద్వాన్. వెల్కమ్ విద్వాన్. గోల్కొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఏ రాజా జనక 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 గోల్కొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఏ రాజా జనక 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 ఎస్ఏ రాజా జనక 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 ఎస్ఏ రాజా జనక 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 జనక. నువ్వు విద్వానా విధ్వంసుడువే? విద్వాంసుడు. విధ్వంసుడువే అంతే కదా, విధ్వంసుడు కాదు. థ్యాంక్ యూ సో మచ్. పోడియం నెంబర్ 1. మరి విద్వాన్ తర్వాత విధ్వంసురాలు రావాలి కదా. ఆవిడ ఏ విధ్వంసం సృష్టిస్తుందో తెలియదు కానీ మంచి తేజస్సుతో మన ముందుకు రాబోతోంది. లెట్ మీ వెల్కమ్ తేజస్విని. చుట్టుకున్న సాఫ్ట్వేర్ only play back on the first rank roll. High heels based on the Saraswati roll. మన బాలు గారి కళ్ళలో చిల్లి పౌడర్ roll. That is Mahalakshmi. That is Mahalakshmi. That is Mahalakshmi. వా తేజస్విని. నమస్తే అక్క. అక్క అక్క ఎంత బాగుంది ఆ పిలుపు. మళ్ళీ పిలువవా చెల్లి? నమస్తే అక్క. చెల్లి. పోడియం నంబర్ 2 చెల్లి. ఆ నెక్స్ట్ పార్టిసిపెంట్ టుడే ఇస్ అభిలాష్. కంచుకొస్తావా మంచుకొస్తావా పూర్ణికొస్తావా కన్న డిన్నర్ ఇస్తావా కంచుకొస్తావా మంచుకొస్తావా పూర్ణికొస్తావా కన్న డిన్నర్ ఇస్తావా ధీటుగా ఈ ఇద్దరు అబ్బాయిలకి మరొక అమ్మాయి పోటీ ఇస్తానంటూ మన ముందుకు వస్తోంది. ఈ రోజు మన మరో పార్టిసిపెంట్ అనూష. కల్లోకి దిల్లోకి లవ్ మే లై వచ్చేసావే పిల్లో నా ఫుల్లో జిల్ జిల్లో. నలుగురు పార్టిసిపెంట్స్ లో ఉన్న ఉత్సాహం చూసి నాకు కూడా చాలా ఉత్సాహం వచ్చేస్తుంది. వీళ్ళ ఎనర్జీకి మ్యాచ్ అయ్యేట్టు ఒక్క క్వశ్చన్ అడిగి 4 ఆన్సర్స్ తీసుకుందాం.
దిస్ ఇస్ అవర్ ఫస్ట్ రౌండ్. మరి మొదటి రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మన మొదటి రౌండ్ పంచ్ పటాకా. మొదలు పెడదామా? పంచ్ పటాకా. విద్వాన్, మా బాస్ నమస్కారం పెట్టే. గోవింద గోవింద. దండం పెట్టావుగా, చూసుకుంటాడులే నీ సంగతి. దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు ఎలాంటి ప్రదేశాల్లో ఉంచుతారు? ఎక్కువ ఇల్లు లేని ప్రదేశాల్లో. ఎక్కువ ఇల్లు లేని ప్రదేశాల్లో దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు ఉంచుతారంట. బాసు, ఏంటి బాసు ఈ ఆన్సరు? దొంగలున్నారు జాగ్రత్త అని ఎవరు లేని చోట పెడితే వాడు దొంగోడు ఏం చేసుకుంటాడయ్యా? బాగా డబ్బున్న వాళ్ళు ఉండే ప్లేస్ లో పెడతారు. నెక్స్ట్ ఆప్షన్ ట్రై చేసుకో నాయన. ఫైవ్, 4, 3, 2, 1 అయిపోయింది. నాలుగో ఆప్షన్, బ్యాంకుల దగ్గర డబ్బు తీసుకొని వెళ్లే వాళ్ళు. దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు బ్యాంకుల దగ్గర పెడతారా బాస్? ఎస్, బ్యాంక్ ఇస్ ది రైట్ ఆన్సర్. అమ్మయ్యా, సీరియస్లీ అమ్మయ్యా, విద్వాన్ ఖాతా తెరిచావు, 1000 రూపాయలు వచ్చాయి. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ చెప్పాలి నువ్వు ఇప్పుడు. గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర. గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు పెడతారా బాసు? అయ్యా బాసు, గవర్నమెంట్ ఆఫీసుల్లో రాంగ్ 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 రాంగ్. ఏమమ్మా కామన్ సెన్స్ లేదు మన. అసలు సినిమా ఏంటో చూద్దాం బాసు. సినిమాలో ఉన్న ఆప్షన్స్ చూపించే బాసు. గుడుల దగ్గర, గుళ్ళల్లో పెడతారు దొంగలున్నారు జాగ్రత్త అని. అక్కడ చెప్పులే కాదు నగలు కూడా ఎత్తుకుపోతారు కాబట్టి. బస్ స్టాపుల్లో పెడతారు, షాపింగ్ కాంప్లెక్స్ లో పెడతారు, ఎక్కువ రద్దీ ఉన్న ప్రదేశాల్లో పెడతారు. నువ్వేమో జనం లేని ప్లేసుల్లో అని చెప్పావు. ఏం చేయండి చెప్పండి. సర్లే, మొత్తానికి ఖాతా అయితే ఓపెన్ చేసావు. ఈ 1000 లక్ష చేస్తలే. ఆల్రైట్, విద్వాన్ చెప్పింది ఖాతా ఈ 1000 రూపాయలంట. నాకున్న ఈ గంటలో 1,00,000 రూపాయలు చేస్తాడంట. నీ కాన్ఫిడెన్స్ నచ్చిందయ్యా నాకు. ఆల్రైట్ తేజస్విని, బాస్ కు నమస్కారం పెట్టి ప్రసన్నం చేసేసుకో. నమస్తే అన్నా. అన్నా, అరే బాస్ అన్నా అని కూడా పిలవచ్చు, నాకు ఇప్పుడే తెలిసింది చెల్లి. ఇక్కడ అక్క, అక్కడ అన్న. అయ్యయ్యో బాసు, ఏ పండులో ఎక్కువ విత్తనాలు మనకి కనిపిస్తాయి? ఎలాంటి పళ్ళల్లో ఎక్కువ విత్తనాలు కనిపిస్తాయి? సీతాఫలం. సీతాఫలం అంట బాసు. రైట్ ఆన్సర్, థర్డ్ ప్లేస్ లో ఉంది. 1000 రూపాయలు. నెక్స్ట్ ఆప్షన్, దానిమ్మ పండు. దానిమ్మ పండు ఓకే ఉంది. 2000. కమ్ ఆన్ తేజస్వి. నెక్స్ట్, ద్రాక్ష పండు. ద్రాక్ష పండులో ఎక్కువ విత్తనాలు ఉంటాయా బాసు? ద్రాక్ష పండు పైసకు 2 గింజలు ఉండు, 2 3 ఒక్కోసారి అది కూడా ఉండదు. బత్తాయి. నెక్స్ట్ ఆప్షన్, పపాయ ఈస్ ది రైట్ ఆన్సర్. తేజస్విని, నువ్వు చెప్పలేని ఏంటో ఒకసారి చూద్దాం. పనస. పుచ్చకాయ. 1 2 చెప్పే. చాలు ఇంకా ఆపే. నువ్వు నమస్కారం పడే చెప్తాను మా బాస్కి. వెళ్ళిపోతున్నాడు బాబు. ఇది ఏ దేశంలో ఇలా నమస్కారాలు పెడతారయ్యా? నేను ఇలా పెట్టాను. నాకు అలా అనిపించలేదులే. సుమోలు పెడతారు చూడు, ఫైటింగ్కి వెళ్లే ముందు అలా అనిపించిందిలే. ఆల్రైట్, అభిలాష్ కి బాస్ ఇచ్చే క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. రైలులో లేదా రైలు ప్రయాణంలో ఎవరెవరికి రాయితీలు ఇస్తారు? రాయితీ అంటే తెలుసా? కన్సెషన్. థ్యాంక్ యూ. రాయితా అనుకుంటావేమో అనుకున్నా. చెప్పు, కన్సెషన్స్ రాయితీలు ఎవరెవరికి ఇస్తారు? హ్యాండిక్యాప్ పీపుల్. ఫిజికలీ హ్యాండిక్యాప్ అంటే వైకల్యం ఉన్న వాళ్ళకి. కరెక్ట్ ఆన్సర్. 1000. నెక్స్ట్ చెప్పు. సీనియర్ సిటిజన్స్. సీనియర్ సిటిజన్స్ రైట్ ఆన్సర్. మరొక 1000. స్టూడెంట్స్. స్టూడెంట్స్ కి రైల్లో రాయితీలు ఇస్తారా బాస్? ఎస్ ఇస్తారు. కన్సెషన్ టు స్టూడెంట్స్ హూ ట్రావెల్ డైలీ. నెక్స్ట్, బాబోయ్ 3000 వచ్చేసి బాబోయ్. ఎంప్లాయీస్ ఆఫ్ రైల్వేస్. టాప్ 5 లో లేరు. ఇస్తారు కన్సెషన్, కానీ టాప్ 5 లో లేరు. పొలిటీషియన్స్. పొలిటీషియన్స్ కి కన్సెషన్స్ ఇస్తారా బాస్? నో. ఆల్రైట్ బాస్, మరి అభిలాష్ 3 చెప్పగలిగాడు, మిగతా 2 అంటే చూపించండి. ఫ్రీడమ్ ఫైటర్స్ కి ఇస్తారు రాయితీలు, అండ్ సైనికులకు కూడా రాయితీలు ఇస్తారు రైలు ప్రయాణంలో. అభిలాష్ లెక్కెట్టమ్మా. అక్కడికి ఎందుకు, నేనే వస్తా కదా. ఏ నమ్మకం లేదా నా మీద? 1 2 3 ఇంకోటి ఏంటి? ఈ నాకు 2 తప్పు చెప్పావు. -7 -1